నువ్వే నా ప్రపంచం. ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పైన ప్రపంచాన్ని నువ్వు కూడా ఎప్పుడైనా చూడొచ్చు. ప్రపంచం భవిష్యత్తునే మార్చేయచ్చు. నువ్వు నన్ను మోల్డేవర్ దగ్గరికి తీసుకెళ్తే నా తలం తీసుకెళ్ళు. మీ నాన్నని తీసుకురావడానికి ఇది ఒక్కటే దారి. ఆస్పిరెంట్ డేన్ నీ ఫ్రెండ్. తనకేం జరిగిందో తెలుసా? మొక్కున ఎలా ఇదంతా నీ వల్ల జరిగింది? వాళ్ళని చంపేస్తాను. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. అది బ్రదర్హుడ్, వాళ్ళకి తెలిసిపోతుంది. తలేగా కావాల్సింది వాళ్ళది వాళ్ళకి ఇచ్చేద్దాం. నువ్వు నాతో వస్తానన్నావుగా. వాళ్ళకి దొరికేంత వరకు ఆగరు. నన్ను నమ్ము. అమెరికా ఒక రిసోర్స్ వార్ లో ఇరుక్కుంది. వాల్టెక్ ఆ యుద్ధాన్ని ఆపే దారి కనుక్కుంది. కోల్డ్ ఫ్యూజన్, ఇన్ఫినిట్ ఎనర్జీ. అది ఫ్యూజన్ కోర్. ఈ మధ్య ఇవి ఎక్కువగా కనిపించట్లేదు కదా. మన ఎదుటి వారిని ఓడించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఇట్స్ టైం. నువ్వు ఇంకెక్కడైనా పనిచేయాలనుకున్నావా? నేనున్నా లేకపోయినా వాల్టెక్ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు కంప్లైంట్ చేయడం వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. ఇట్స్ ఎ లిస్నింగ్ డివైస్. నా వైఫ్ మీద నిఘా పెట్టమంటున్నారా? మామ చనిపోయాక తన పిబ్బోయికి ఏం జరిగింది? తనతోనే పూర్తి చేశాం. ఎందుకంటే తనని పూడ్చింది నేను, మీ నాన్న. హలో, మర్చిపోకు. తప్పకుండా. ఇంకో 2 నిమిషాల్లో మేము ల్యాండింగ్ కి సిద్ధంగా ఉన్నాం. 3032 ల్యాండింగ్ కి పర్మిషన్ కోరుతున్నాం. మేము ల్యాండింగ్ కి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది గొడవ చేశారు, కానీ మనమేం తక్కువ. నైట్ యొక్క రెడ్ యూనిఫామ్ వేసుకున్నావు. అవును, నీ నైట్ ఎక్కడున్నాడు? తను చనిపోయాడు. నీతో ఉన్న ఒక బ్రదర్ కి ఇలాంటి దుర్ఘటన జరగటం ఇదే మొదటిసారి కాదనుకుంటాను. చెప్పు. నువ్వు అప్పుడు కూడా అబద్ధమే చెప్పావు. ఇది అసలు కల కాదు. ఇప్పుడు కూడా అబద్ధమే చెప్తున్నావు. ప్లీజ్, నేను చెప్పేది వినండి. నేను అసలు తలను తీసుకురాగలను. ఒప్పుకో. నన్ను చంపొద్దు. అదున్న చోటుకి నేను తీసుకెళ్ళగలను. నేను మీకు హెల్ప్ చేయగలను. ప్లీజ్ మై లార్డ్, నాకు
జరిగింది నేనే చేసుకున్నాను, దాని తప్పు లేదు. ప్లీజ్ ప్లీజ్, ఆ తల ఎక్కడుందో నాకు తెలుసు. ఒక బ్రదర్హుడ్, ఒక్కసారి తన మాట వినండి. ఇంత విశ్వాసం కలిగిన స్నేహితుడు కాలంతో కనిపించడం మానేశాడు. ఇలా ఒక నైట్ ఆర్మర్ ని సొంతం చేసుకున్న స్క్వైర్లు చాలా మంది ఉన్నారు. టైటస్ ఎలా చనిపోయాడు? పారిపోతూ చనిపోయాడు. బ్రదర్హుడ్ ఇంకా మునపట్ల లేదు. ఒకప్పుడు ఈ వేస్ట్ ల్యాండ్ ని మనం పాలించాం. అయినా అధికారం అనేది ఇవ్వబడదు, తీసుకోబడుతుంది. అది ఈ పాటికే నీకు అర్థమైందనుకుంటా. కాబట్టి నువ్వు చెప్పేది నిజమే అయితే మమ్మల్ని ఆ తల దగ్గరికి తీసుకెళ్లగలిగితే ఆ రోజున నువ్వు నేను అధికారాన్ని తిరిగి పొందొచ్చు. ఆ అధికారంతో ఒక కొత్త బ్రదర్హుడ్ ని స్థాపించొచ్చు. నేను దానికి నాయకుడిగా, నీలాంటి మరికొందరు దానికి స్వర్లుగాను ఉండొచ్చు. నీ జీవితాంతం ఒక ఇంటి కోసం వెతుకుతూనే ఉన్నావు. నాతో నిర్మించే అవకాశం ఇదే. తనే మమ్మల్ని డ్రాప్ చేస్తున్నందుకు థ్యాంక్స్. నీ కార్లో ఆయిల్ చేంజ్ సరిగ్గా చేయనందుకు ఇదే నాకు. నీ ప్రయత్నాన్ని నేను గుర్తిస్తున్నాను. అప్పుడప్పుడు వైఫ్ తో టైం స్పెండ్ చేయడానికి ఇలా ఆయిల్ చేంజ్ అని అబద్ధం ఆడుతూ ఉండాలి. ఓకే, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ కూప్. ఓకే. కూప్. గుడ్ టు సీ యూ కూప్. యా. ఏమైంది? నా పిప్ బాయ్ కి
ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఈ ట్రాన్స్మిటర్ ఎప్పుడు యాక్టివేట్ అయి ఉంటుంది? అయితే ఒకసారి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించు. లేదు లేదు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అసలు పిబ్బోయ్ ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుందో తెలియదు. నేను ఇక వెళ్తాను. జేనీకి రోపింగ్ నేర్పిస్తానని ప్రామిస్ చేశాను. ఓ యా, నాకు పిల్లలు లేరు అనుకోండి, కానీ కొత్తగా రాబోతున్న ఎగ్జిక్యూటివ్స్ కోసం ఒక ప్రోగ్రామ్ ఉంది. అది ఇలాంటిదేలేండి. బాబ్ మీకు చెప్పే ఉండాలి. లేదు లేదు. దాని పేరు బడ్స్ బడ్స్. బేసిక్ ఐడియా ఏంటంటే అనుకున్నది సాధించడానికి మనకున్న అతిపెద్ద అడ్డంకి మన లైఫ్ స్పానే కాబట్టి కొన్ని వందల సంవత్సరాల పాటు మనం పనిచేయాల్సి వచ్చే ప్రాజెక్ట్స్ ని చేపట్టలేకపోతున్నాం. సో ఐడియలీ బడ్స్ బడ్స్ నా ప్రాజెక్ట్ ని భవిష్యత్తు ఎన్నేళ్ళైనా ట్రాక్ చేస్తుంది అనమాట. నిఫ్టీ. మనకి లేట్ అవుతుంది. ఎస్, వెళ్దామా? బిగ్ డే టుడే. యా, గుడ్ లక్. హే, మనం ఎప్పుడైనా కేఫ్ కబానాకి వెళ్దాం. నువ్వు నేను ఇంకా ఓ ఐమ్ సారీ. నీ పిబ్బోయ్తో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదు, ఏమైంది? నీ దానికి ప్రాబ్లం అవుతుందా? లూసీ, డాడ్. వెల్కమ్. రా కూర్చో. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి కదా. ఈ క్షణం గురించి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. నాకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయో చెప్పలేను. ఒకరోజైతే నాకు చిరాకు వచ్చి దీని మెడలో ఒక గ్రెనేడ్ని ఇరికించి తీసుకొద్దాం అనుకున్నాను. ఇక్కడికొచ్చి మీ అందరినీ ఒక బాంబుతో లేపేద్దాం అనుకున్నాను. కానీ మా నాన్న నన్ను అలా పెంచలేదు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మర్యాదగా పనిలోకి దిగుదాం. మీరు అడిగినట్టుగానే మీ తల తీసుకొచ్చాను. నా ప్లీజ్ మా నాన్నని వదిలిపెట్టండి. సరే అయితే. దానికన్నా ముందు అసలు మీ నాన్న నాకెలా పరిచయమో అది నీకు ముందు తెలియాలి. లూసీ, మీ నాన్న కూడా ఒక వాల్ట్ లో పుట్టాడనుకుంటున్నావు కదా, నీలాగా, మీ తమ్ముళ్లాగా. మన భవిష్యత్తుకి అత్యంత ముఖ్య మన భవిష్యత్తుకి అత్యంత ముఖ్యమైన అసలేంటిది చెప్పలేకపోతున్నాను. మన భవిష్యత్తుకి అత్యంత ముఖ్యమైన వచ్చేస్తుంది, ఎలాగైనా వచ్చేస్తుంది. హలో, వచ్చేస్తుంది. మన భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన వచ్చేసింది. కంగారు పడకు. మన భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన
ఒరే ఇంకెన్నిసార్లు ట్రై చేస్తావు ఇలా? మళ్ళీ మొదటి నుంచి చెప్పరా, లేకపోతే పరుగు పోతుంది. కొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది. అరే మట్టిబుర్రా చెప్పరా, మన భవిష్యత్తుకి అత్యంత ముఖ్య. అయ్యో నా మట్టిబుర్రకి ఎన్నిసార్లు ట్రై చేసినా. థ్యాంక్ యూ బేటీ. ఒక్క నిమిషం, నువ్వు బెట్టివ్ కాదే, హ్యాంక్ కూడా కాదు. హ్యాంక్ మెక్లిండి అన్నతో 50% మాత్రమే మ్యాచ్ అవుతున్నావు. నేను తన కొడుకుని. నో 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 నో. నువ్వెవరు? ప్రోటోకాల్ 53ని ఇనిషియేట్ చేస్తున్నాను. అబ్బా మళ్ళీ గుద్దుకున్నానా? ఎవరు నువ్వు? వెయిట్ 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 వెయిట్. ఈ ఇంజెక్షన్ నువ్వు తీసుకుంటే తప్ప నీకు సమాధానం చెప్పను. రా దగ్గరికి. ఓకే నేనే వస్తున్నా. ఈ సీక్రెట్ ఎలాగైనా దాచాల్సిందే. హే లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నానుగా. అక్కడ నువ్వేవి చదవద్దు, లైట్స్ కూడా వైకు. నువ్వు ఇన్ఫోట్రీ లేదా టర్మినల్ ని మాత్రం అసలు చూడకు. నీకే చెప్తున్నా, వద్దు, వెళ్ళకు, ఆ రూమ్ కి వెళ్ళొద్దు. నేను వచ్చేస్తున్నాను. అస్సలు ఈ చోటేంటి? బార్ ఎప్పుడు బయటకు వస్తుందో ఏమన్నా తెలుసా? ఐఎమ్ సారీ, మీటింగ్ లో ఉన్నారు. ఏదో ఒక వర్టికల్ ఇంటిగ్రేషన్ గురించి అనుకో. నాకు ఇవన్నీ అర్థం కావు. నాకు కూడా. బై ద వే మిస్టర్ హావర్డ్, పార్క్ దగ్గర ఒకరు కొత్తగా చేరారు, హెన్రీ. తను మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్. ఎస్, హెన్రీ. ఇంతకు ముందు కొన్నిసార్లు ఇంటికి కాల్ చేశాడు. మిమ్మల్ని కలవడానికి తన్ని ఒకసారి తీసుకురమ్మంటారా? అఫ్ కోర్స్, ఫ్యాన్స్ ని కలవడానికి నేను ఎప్పుడు రెడీ. మేము చేసిందంతా, ఇప్పటి వరకు మేము సాధించిందంతా కూడా ఇక్కడున్న అమెరికాని ముందుకు తీసుకెళ్లాలన్న కలతో మీరందరూ ఇచ్చిన సహకారం వల్లే ఇది సాధ్యమైంది. వాల్టెక్ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. ఏమంటావు? నీ సేల్స్ ముందుకెళ్లడం లేదు, డబ్బులు కూడా అయిపోయాయి. లెక్కలేనంత పోగొట్టుకున్న నువ్వు డబ్బు గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది ఫ్రెండ్. మా సేల్స్ బాగానే అవుతుంది. అవును, పీస్ నెగోషియేషన్స్ తో మేము కాస్త వెనకబడ్డ మాట నిజమే, కానీ మేము మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాం. మీతో మా వార్డ్స్ పై కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాం. నాకు ఈ వార్డ్స్ అర్థం కావు. బయటికి రావాల్సి వచ్చినప్పుడు సర్ఫేస్ పైన ఇంకా జనాలు బతుకుంటే అప్పుడేం చేస్తాం? స్టోన్ ఏజ్ క్రీచర్స్ అవుతారు. మేబీ వాల్ట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరినీ తినేస్తారేమో. అది ప్రాబ్లమే కాదు. మన వాల్ట్ లో 100 ఏళ్ళు బతకగలిగే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ లోపు మన కాంపిటీటర్స్, అంటే మనం కాకుండా మిగతా వాళ్ళంతా సర్ఫేస్ పైన చనిపోతారు. ఎందుకంటే మాస్ డిస్ట్రక్షన్ కి కావాల్సిన అల్టిమేట్ వెపన్ ఏంటి? టైం ఒక ఎదురులేని ఆయుధం. సో అనుకోకుండా ఏదైనా జరిగితే టైంని వాడి మనం మన శత్రువులందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తాం. సో అలా మనం ఈ క్యాపిటలిజం అనే ఆటని గెలవబోతున్నాం. మనం వాళ్ళతో కొట్లాడాం, వాళ్ళకన్నా ఎక్కువగా బతుకుతాం. బయటున్న వాళ్ళందరికన్నా ఎక్కువ కాలం బతికినా నాకు వాల్స్ తో ఒక సమస్య ఉంది. కొంతమంది ఎలుకల్ని ఒక గుంపుగా వదిలేస్తే కొన్నాళ్ళకి ఒకటినొకటి తినేస్తాయి. మీ ఎలుకలు కూడా ఇలా చేయవని నాకు అసలు గ్యారంటీ ఏంటి? బయటుండే జంతువులకి మీ ఎలుకలకి ఏంటి తేడా? ఇంకా మీరు ఒక బేసిక్ క్వశ్చన్ ని అడ్రస్ చేయలేదు. మనకు సాయం చేసిన వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలి. దీనివల్ల మనకు లాభమా నష్టమా ఆ విషయం ముందు తెలియాలి కదా. నష్టపోతే మనం కొన్ని కోట్లలో నష్టపోతాం. అర్థమవుతుందా? కొంచెం ఆలోచించండి. ఒకసారి మన దృష్టిని తిరిగి ముఖ్యమైన విషయానికి తీసుకొద్దాం. కమోన్ బార్బ్, వాళ్ళకి బుద్ధి చెప్పు. ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు నా కూతురు గురించి ఆలోచిస్తాను. జేనీ, తనకి ఒక మెరుగైన భవిష్యత్తుని ఎలా ఇవ్వగలం అది డిస్కస్ చేయడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాం. ఎలాంటి డిజైన్ చేస్తే వాల్ట్ సొసైటీని మన పిల్లల
భవిష్యత్తుకు ఉపయోగపడేలా తయారు చేయొచ్చు. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం ముఖ్యం. ఆగు, ఇక్కడ ఓవర్సియర్ ని నేను కదా, నా ఆర్డర్స్ ని ఫాలో చేయాల్సిందే. ఇదెందుకు పని చేయట్లేదు? కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ 101 కదా. మిగతా వాల్ట్ అంతా ఎక్కడుంది? ఇదే బాబు మిగతా వాల్ట్ అంతా. మా నాన్న వచ్చింది ఇక్కడి నుంచేనా? నీకు అది తెలిసే అవకాశమే లేదు. వామ్మో, తెలిసిపోతుంది. వీళ్ళంతా బర్డ్స్, నా బర్డ్స్. అమెరికా ఈ దేశం యొక్క భవిష్యత్తుని ప్రైవేట్ సెక్టర్ కి అప్పగించింది. సో ఎలాగో ఓడిపోతున్న దేశాన్ని కాపాడడం కన్నా మేము దాని బదులు వాల్టెక్ ని కాపాడాం. నా సొంత అసిస్టెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి తీసుకోబడ్డ వెల్ ట్రైన్ సూపర్వైజ్డ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్. భవిష్యత్తులో అంతా ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది, మేనేజ్మెంట్. తనకి 3 ఇంటర్ కనెక్టెడ్ వాల్స్ కి సంబంధించిన ఐడియా ఒకటి ఉంది. కానీ మనకి ఇంకొన్ని ఐడియాస్ కావాలి. మాకు మీ ఐడియాస్ కావాలి. ఎందుకంటే మనకున్న పోరాట పటిమ వల్లే మన కంపెనీస్ ఎంత గొప్పవయ్యాయి. అండ్ అదే స్పిరిట్ తో ఇప్పుడు సొల్యూషన్స్ కూడా వెతికితే ఇంకా మనకెవ్వరికి తిరుగుండదు. మా దగ్గర కొన్ని 100 వాల్టులు దేశం అంతటా స్ప్రెడ్ అయి ఉన్నాయి. మీరందరూ సపరేట్ గా కొన్నింటిని క్లెయిమ్ చేయొచ్చు. అక్కడ మీరు ఒక పర్ఫెక్ట్ హ్యుమానిటీకి కావలసిన వసతుల కోసం మీకు నచ్చిన ఐడియాస్ ని మీకు నచ్చిన విధంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరేం చేయాలనుకున్నా సరే. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అయితే వాల్ట్ 32 అండ్ 33 ఏంటి మరి? జనాల్ని కంట్రోల్ చేయడానికా? వాట్? నో, నువ్వు అలా చెప్తుంటే ఏదో పెద్ద చేయకూడని పనిలా అనిపిస్తుంది. వీళ్ళు మా బ్రీడింగ్ పూల్, HRR&Dకి నిలవెత్త ఆదర్శాలు. నా బర్డ్స్ తో బ్రీడ్ చేయడానికి జెనెటికల్లీ డిజైన్ చేసిన వాళ్ళు. ఒక సూపర్ మేనేజ్మెంట్ గ్రూప్ క్రియేట్ అవబోతుంది. వీళ్ళు పాజిటివిటీ ఉన్న వాళ్ళు. వీళ్ళు మా కింద పని చేసేవాళ్ళు. మేమందరినీ అంతం చేసిన తర్వాత భూమి మీద బతికే మొదటి మనుషులు వీళ్ళు. అందరిని అంతం చేశారా? మనమందరం కొన్ని వాల్ట్లలో కావాలని ఎక్కువ మందిని ఉంచొచ్చు. దానితో సర్వైవ్ అవడానికి వాళ్లలో వాళ్లే పోటీ పడచ్చు. యా, మేం కూడా ఒక ఇంటికి పాలవి సప్లై చేసే రోబోట్ ని తయారు చేస్తున్నాం. చాలా తెలివైంది. ఆ రోబోట్ ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో చూడాలని. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వాడి ఒక వాల్ట్ ని సూపర్ మ్యూటెంట్ సోల్జర్ లా తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఎయిర్ సప్లై ద్వారా డ్రగ్స్ ని సప్లై చేసి చూడొచ్చు. తల్లిదండ్రుల్ని పిల్లల్ని సెపరేట్ చేయొచ్చు. తెలివైన పిల్లలు మాత్రమే పెద్దవాళ్ళు అవుతారు. చాలా మంచి ఐడియా ఇది. ప్రపంచం నాశనమయ్యే కొద్దీ డబ్బులు బాగానే సంపాదించచ్చు. కానీ జరుగుతుందో లేదో తెలియని ఒక విషయం మీద మమ్మల్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయమని అడుగుతున్నారు. మాకు రిజల్ట్స్ చూపిస్తారని గ్యారెంటీ ఏంటి? మనమే బాంబు వేస్తే సరిపోతుందిగా. ఏమైనా కావాలా మిస్టర్ హావర్డ్? బానే ఉన్నా. నేను బానే ఉన్నా బేటీ. మిమ్మల్ని కలవడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఒక న్యూక్లియర్ బాంబ్ ట్రాజెడీ అవుతుంది, కానీ అదొక మంచి అవకాశం కూడా. నాకు తెలిసి చరిత్రలోనే ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే అప్పుడు మనం మాత్రమే మిగిలుంటాం. యుద్ధం చేయడానికి ఎవ్వరూ ఉండరు. ఇది మనం రాసే రాత. మిస్టర్ హవర్డ్, పెద్ద ఫ్యాన్. నా పేరు హెన్రీ గారి, అందరూ నన్ను హ్యాంకర్ పిలుస్తారు. మీ నాన్న ఎన్నో తరాల నుంచి ఇక్కడే ఉంటూ ఎంతో చూశాడు. ప్రపంచంలోని ప్రతి సమస్యకి సమాధానం ఉందన్న ఒక ఆర్గనైజేషన్లో మీ నాన్న ఒక భాగం. ఆ సీన్ లో మీరు విలన్ తల మీద కాలుస్తున్నప్పుడు చెప్పే డైలాగ్ యుద్ధాన్ని అంతరించిపోయేలా చేయడానికి మనకిదొక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ప్రస్తుతం మనకున్న సమాజం అండ్ దానిలో పరిస్థితులనేవి ఎవరు ఆలోచించి గైడ్ చేసింది కాదు. అందుకే మనకి
ఈ ఇబ్బందులు గొడవలు ఉన్నాయి. అంతేకాకుండా యుద్ధం ఎప్పటికీ మారదు. మీరు చేసిన విధానం నాకు ఇలా ఇబ్బంది పెట్టడం అసలు ఇష్టం లేదు. నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా? అతను అసలు ఎక్కడి నుంచి వచ్చాడో నీకెప్పుడు చెప్పలేదనుకుంటా. ఎప్పటి నుంచి ఉన్నాడో ఇవన్నీ మీ అమ్మకు కూడా చెప్పలేదు. మా అమ్మ గురించి మీకేం తెలుసు? అచ్చు నీలాగే ఉండేది. చాలా ప్రేమగా, ఆత్మీయంగా, క్యూరియస్గా ఉండేది. నువ్వు కూడా అందుకేగా సర్ఫేస్ మీదకి వచ్చావు. మీ నాన్నని ఎందుకు తీసుకొచ్చానో తెలుసుకుని కాపాడటానికి వచ్చావు. థ్యాంక్ యూ. నిన్నెందుకు పంపిస్తున్నారు? ఇది నాకు నేను చేసుకున్న దానికి పనిష్మెంట్. హే, వెళ్ళడానికి భయపడ్డానంతే. దానికి నిన్ను బ్లేమ్ చేస్తారని అసలు అనుకోలేదు. ఐమ్ సారీ. పర్లేదు, ఆ మిషన్కి వెళ్ళాలని రాసుంది. నేను ఒకరిని కలిశాను, కానీ తను ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. అందుకే నువ్వు తిరిగి వచ్చావు, తన్ని కాపాడడానికి. నేను తనతో వెళ్ళిపోతున్నాను. తను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్లేస్కి. అదో వాల్ట్. అక్కడ ప్రశాంతంగా సేఫ్ గా ఉండొచ్చు. ఇప్పటికి యుద్ధం అనేది జరగదు. ఏమైంది? ఇంకెంతసేపు? త్వరగా రండి. సేఫ్ ప్లేస్ అనేదే లేదు మ్యాక్స్. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎప్పటికీ కుదరదు. రోజ్ ఎంతో తెలివైన మనిషి, నీలాగే. లూసీ, మీ అమ్మ సర్ఫేస్ మీద నుంచి వాల్ట్ లో ఉన్న నీటిని తోడేబడడం గమనించింది. ఆ ఒక్క క్లూతో సివిలైజేషన్ అనేది మళ్ళీ సర్ఫేస్ మీదకి వచ్చి ఉండొచ్చని తను ఊహించింది. తను ఇదే విషయం మీ నాన్నకి చెప్పినప్పుడు ఇతను దాన్ని ఒక చెత్త ఆలోచన అని కొట్టిపారేశాడు. పైగా ఎవరికి చెప్పకూడదన్నాడు. లూసీ తన మాట వినద్దు. ఓవర్సియర్ అయిన తన భర్త అందరి నుంచి ఏదో దాస్తున్నాడని అప్పుడే తను తెలుసుకుంది. లూసీ చూడు, తన మాట వినద్దు. అక్కడి నుంచి పారిపోయింది. నువ్వెలాగొచ్చావో అలాగే తన పిల్లల్ని కూడా తీసుకొచ్చేసింది. అప్పుడే ఈ అద్భుతమైన ప్రదేశానికి వచ్చింది. వాల్స్ ప్రామిస్ చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. తన అబద్ధం చెప్తుంది. కానీ తన హస్బెండ్ తన వెనకే వచ్చాడు. తిరిగి తను అక్కడి నుంచి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. కానీ పిల్లల్ని తీసుకెళ్లిపోయాడు. అప్పుడు అతను ఆ ప్రదేశాన్ని పూర్తిగా తగలపెట్టేశాడు. షేడీ శాండ్స్. తన అబద్ధం చెప్తుంది లూసీ.
పోటీగా వచ్చిన వారితో వాల్ట్కి ఇలాగే వ్యవహరిస్తుంది. 200 ఏళ్ల క్రితం ఎలా చేశారో అలాగా. లూసీ, నువ్వు నాకు తీసుకొచ్చింది ఒక కోల్డ్ ఫ్యూజన్ లిమిట్లెస్ ఎనర్జీ. దీంతో సొంత ప్రపంచాన్ని నిర్మించొచ్చు. ఈ ప్రపంచం కన్నా చాలా బాగుంటుంది. క్లీన్ వాటర్, మెడిసిన్స్, కరెంట్ అన్ని దొరుకుతాయి. ఎందుకంటే నేను చేసిన రీసెర్చ్ ని వాల్ట్ కొన్నప్పుడు దాన్ని ప్రొప్రైటరీగా మార్చారు. కాబట్టి నమ్మకస్తుడైన ఒక వాల్ట్ మినియన్ మాత్రమే ఈ కోల్డ్ ఫ్యూజన్ ని యాక్టివేట్ చేయగలడు. నాకు కావాల్సిందల్లా మీ నాన్న నాకు ఆ కోడ్ ఇవ్వడం. చూడు లూసీ. మా అమ్మ తనకి అయింది. నీకు తెలుసు అనుకుంటా. లూసీ లూసీ తన అబద్ధం చెప్తోంది. తన కోడిచ్చేయండి. తన కోడిచ్చేయండి. తను అడిగిన కోడిచ్చేయండి.
మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళలేదు సన్న హ్యాంక్. నిన్ను బయటకు పంపలేను. అయితే ఇప్పుడేంటి? నన్ను ఇక్కడే ఉంచబోతున్నావా? మనమందరం సర్ఫేస్ మీదకి వెళ్ళేంత వరకు. దానికి 100 ఏళ్లు పట్టొచ్చు. నిజమే. అందుకే నువ్వు మీ నాన్న పాడులో వెయిట్ చేయడమే కరెక్ట్ అని నా ఒపీనియన్. లేదా ఆకలికి అలమటించి చేస్తావు. ఇక్కడంత తిండి కూడా లేదు. అప్పుడప్పుడు ఒక పురుగు దొరకొచ్చు అంతే. నేను ఒకవేళ నీ ప్లేస్ లో ఉంటే అదే పని చేసేవాడిని. నేను నా బాధ్యతని నిర్వర్తించాను. మన వాళ్ళని కాపాడడానికి. అదిగో అక్కడున్న ఆ వ్యక్తిని చూడు. తను నాలాంటి మనిషి. బ్రదరుగా తలుపుల్ని మూసేయండి. ఇక్కడికి ఎవరిని రానియకండి. లెట్స్ మూవ్. లూసీ, మీ అమ్మను ప్రేమించాను. కానీ తను ఇల్లు వదిలేసి వెళ్ళాక మీ అమ్మలా లేదు. నిన్ను కూడా తను ప్రమాదంలోకి తీసుకువెళ్ళింది. చేయాల్సి వస్తుంది. కానీ లూసీ, వీటిలో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చింది. వాళ్ళ క్రూరమైన ప్రపంచమా లేక మన ప్రపంచమా అని. నేను నమ్మేది, నాకు తెలిసింది ఏంటంటే నేను సరిగ్గానే ఎంచుకున్నాను అని. Tomorrow, so they say, will be a lovely day. A bright new sun will suddenly break through. But I don't want to see
I see it with you. Tomorrow, so ఒకవేళ ప్రపంచానికి ఉన్న ఏకైక సమస్యల్లా ఇలా నిరంతరంగా యుద్ధం చేసేవాడు చేసేది చేస్తుంటే వాళ్ళని అర్థం చేయడం తప్ప ఇంకా వేరే దారి ఉందో నువ్వే ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ప్రపంచం మనది, పూర్తిగా మన చేతిలో ఉంటుంది. unless you're there by my side. Don't want to walk alone, don't want to dream alone, just want you close to my heart. For if your love is gone, how can I face the dawn of Sunday or Monday? I just can't face one day until you say you're mine. Oh darling, please be mine and make it bright tomorrow, young and new. But I don't want to face tomorrow unless I see it with you. ఈ ఆర్మర్ వేసుకొని తిరుగుతా అంటే ఏదో పెద్ద హీరో ఫీలింగ్ వస్తుందిగా. నాకెట్లా తెలుసు అనుకుంటున్నా? ఒకప్పుడు నేను కూడా దాన్ని వేసుకునేటోడిని, కానీ దానికి ఒక్క ప్రాబ్లం ఉండేది. చెస్ట్ ప్లేట్ కింద వెల్డింగ్ లా ఒక చిన్న లోసుకుంటుంది. మరి ఈ మోడల్ అది బాగు చేసిర్రో లేదో. అయితే ఇంకా చేయలేదు. చచ్చాడు అనుకుంటా సార్. డోర్ ఓపెన్ చేయి లూసీ. బయటకు వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్దాం. లూసీ, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి లూసీ. లూసీ, 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 హే, నేను తన ఫాదర్ని. డోర్ ఓపెన్ చేయగలవా? లూసీ, లెట్స్ గో. కమ్ ఆన్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నో, ఈయనతో వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేవు? ఏమంటున్నావు? జరిగిందంతా ఈయన వల్లే. ఏంటి? ఆయనే మొత్తం. ఏంటి? ఆయనే. లూసీ, ఏంటి? Shady Sands. ఈయనే చేశారు.
చోటు నిన్ను కూడా ఎలా మార్చేసిందో చూడు. నేను నీ తండ్రిని లూసీ. నువ్వు నా కోసం ఇంత దూరం వచ్చావు. నువ్వు నన్నేమి చేయవు కదా. ఇంకో ఆటోగ్రాఫ్ ఏమన్నా కావాలన్నా బంగారు కొండ. ఫేయో fuerte y famol. తురువు ఆమె ఇంటి పేరు మెక్లీన్ అని చెప్పింది. అదే మెక్లీన్ వంశానికి చెందిన మనిషి నమ్మలేకపోయినా నా భార్య డ్రై క్లీనింగ్ పిక్ చేసుకున్నట్టు దాదాపు 200 సంవత్సరాల సంది ఎంతో వెయిట్ చేసిన ఒక్క ప్రశ్న, నా ఫ్యామిలీ ఏడుందో చెప్పరా నీ అబ్బా. Max! Hey, Max! Max! Come on. It's Chudu! Come on. Come on! Please! ఇప్పటికి ఆగదు. ఈ పంజర బొమ్మలు చూస్తాంటే భయంకరంగా ఉంది కదా. కానీ దీని అంతటా ఒకరు ఉన్నారు. నేను వాంతో మాట్లాడాలనుకుంటానా. మీ అయ్య కూడా ఆడికి పోయిండు. సోలా వెళ్ళిపోనిస్తావా? కుక్కని ఎడికిపోతున్నావు అని అడగడం కన్నా దాన్ని ఫాలో అవుతేనే ఈజీ కదా. మీ అయ్య నాకెట్లా తెలుసు అనుకుంటానవా? మీ బుజ్జి ప్రపంచంలోని ప్రతిదాని గురించి ఒక 200 ఏళ్ల క్రితమే నిర్ణయాలు తీసుకోబడ్డాయి. నువ్వు అంటూ నీడనే కూర్చొని ఏడవచ్చు. కాకపోతే వాని ఇప్పడబ్బా సైనికులు ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఎడకొస్తారు. అప్పుడు నిన్ను నీతో పాటు అందరినీ చంపేస్తారు. లేదా అసలు దొంగను పట్టుకోనికి రావచ్చు. వస్తున్నావా? నేను మళ్ళీ వస్తాను. ఓకే.
లూసీ 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 రోజ్ సాధించావు రోజ్. నీ బ్రదర్హుడ్ ఇన్ఫినిటీ పవర్తో ఎటువంటి పనులు చేస్తుందంటావు? నువ్వు వాళ్ళని ఆపొచ్చు లేదా ఆపలేకపోవచ్చు. వాళ్ళని ఆపే ప్రయత్నం చేయొచ్చు. కానీ నా వాళ్ళ లీడర్ నువ్వే చెప్పావు కదూ. ఆల్ హేల్ మాక్సిమస్, బ్రదర్హుడ్ కి నైట్ కాబోతున్న వీరుడు. ఆల్ హేల్ నైట్ మాక్సిమస్, 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 ఆల్ హేల్ నైట్ మాక్సిమస్. We're all living in a memory. My echo, my shadow, and me. We three, we're not a crowd. We're not even company. My echo, my shadow, and me. What good is the moonlight, the silvery moonlight that shines above? I walk with my shadow, I talk with my echo, but where is the one I love? We three will wait for you
even till eternity. My